అన్నగారు మీ ఇల్లు మాత్రం మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్న. అవును. హైవేకు దగ్గర ఉంది, ఈస్ట్ ఫేస్ 30 అవును. ఫీట్ల రోడ్డు, డైమెన్షన్స్ మంచిగా ఉన్నాయి, అవును. G+2 పెంట్ హౌస్, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అవును. ఫుల్లీ ఫర్నిచర్డ్ చేయించుకున్నారు. అవును. చాలా బాగుంది. ఇంత మంచిగా ఇష్టంతో కట్టుకున్న ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు? కారణం చెప్పాను. మా ల్యాండ్ పక్కన ఒక 3 ఎకర్స్ ల్యాండ్ వచ్చింది. ఓకే. దానివల్ల తీసేస్తున్నాం. మన ఇల్లు ఎప్పుడైనా మళ్ళీ కట్టుకోవచ్చు అని. ల్యాండ్ పక్కన ల్యాండ్ కదా, ల్యాండ్ కలుస్తుందని దానికోసం ఫైనాన్షియల్ అమౌంట్ టైట్ అవుతుంది కాబట్టి మనం తీసేస్తున్నాం. ఇల్లు ఇట్లా ఓన్గా నేను కట్టుకున్నది. ఓకేనా ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇల్లు అయితే తన పొలం కొనుక్కుంటున్న కారణంగానే అమ్ముతున్నాడు తప్ప మిగతా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నాడైతే దయచేసి లైక్ చేసి షేర్ చేయాలి కూడా మా యొక్క మనవి. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. ఇది ఒక ప్రమోషనుడు కాబట్టి డైరెక్ట్ అన్నగారి నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అన్నగారు ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషన్, ఎన్ని గజాలు ఇల్లు? ఇది వచ్చేసి రాగానే కూడా తుర్కేంజాల్, మనకు సాగర్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్. టోటల్ ఎన్ని గజాలు కట్టారు? ఇది 153 153 గజాలు. ఫేసింగ్ ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ అనేది? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? 32.2, 42.6. ఓ సూపర్ అండి, డైమెన్షన్ కూడా మంచిగా ఉన్నాయి. ఎక్సలెంట్. G+2 పెంట్ హౌస్. చాలా టోటల్ ఎసెప్ట్ ఎంత వచ్చిందన్న? టోటల్ 4900 ఎస్ఎఫ్టీ. 4900 ఎసెప్టీలో వచ్చింది. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఏం కట్టారు? 2 BHK. 2 BHK విశాలమైన 2 కార్ల పార్కింగ్. 2 ఫస్ట్ ఫ్లోర్ లో మీరు ఉంటారు, నేను ఉంటాను. అది కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్ తో ఫుల్ ఫర్నిచర్. చాలా అద్భుతంగా చేసుకుంటారు. సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్ 2 BHK, 1 BHK 2. 1 BHK 2 రెంటల్ పరంగా. 2 పరం. పెంట్ హౌస్ లో పెంట్ హౌస్ 1 BHK 1 BHK పోర్షన్. ఈ టోటల్ రెంట్ వస్తుంది. రెంట్ ఎంత వస్తుంది మీరు ఉంటుండగా? నేను ఉంటాను 30కి పైన వస్తుంది. మీరు ఉంటుండగా 30కి పైన వస్తుంది. ఒకవేళ మీది కూడా ఇచ్చేస్తే 50 మినిమం 50,000 ఖచ్చితంగా వస్తుంది. మినిమం. ఓకేనా, చాలా బాగుంది. లొకేషన్ పరంగా మంచిగా ఉంది. ఇది 1 year ఓల్డే కాబట్టి నో ప్రాబ్లం. మీరు దగ్గర నుండి కట్టుకున్నాను. నేను 1.5 year పైన కట్టింది కట్టడం. ఇది మన టోటల్గా మన ఎలివేషన్ ఇట్లా HPL సీటు, మనకు పైన ఐ బీమ్, ఇవి గ్లాసెస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ కాస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. 2500 ఎస్ఎఫ్టీ నాకే పడ్డది, నేను కట్టుకున్నాను. సూపర్. 2500 ఎస్ఎఫ్టీ మీకే పడ్డది? నాకే పడ్డది. నార్మల్గా బయట బిల్డర్స్ కట్టేది ఇప్పుడు మనకు 2000 ఎస్ఎఫ్టీ, 2000 రూపాయలు ఎస్ఎఫ్టీ పడుతుంది కదా, మనకు 2500 పడ్డది. ఎందుకు పడ్డది అంటే ఇష్టంతో కట్టుకుని అన్ని ఎవ్రీథింగ్ కాస్ట్ పెట్టాం కదా. మనకి 4 lakh పైన మనకి ఎలివేషన్ అయింది బాగా. ఈ లైటింగ్ ఇవన్నీ డిజైనింగ్ చాలా బాగుంది. మంచి కట్టుకోరు కాబట్టి చాలా బాగుంది. దీనికి రేట్ ఎంత కోడి చేశారు? రేటు 210. 2,10,00,000 ఏమన్నా 220 పడ్డది మనకు. ఓకే ఓకే మనకు కానీ ఇంకా 210 పెడదాం. ఓకేనా, 2,20,00,000 పడ్డది కానీ 2,10,000 రెడీ ఉన్నావు. రెడీ ఉన్నాం. పోనీ అది కూడా ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. కొద్దిగా ఉంటుంది పేమెంట్ బట్టి కస్టమర్. బ్యాంక్ లోన్ ఓకే కదా? లోన్ ఆల్రెడీ 60 lakhs ఉంది నాకు. నీకు 60 lakhs ఉంది. తీసుకుంటే కూడా ఎక్కువ తీసుకుంటే కూడా ఏం ప్రాబ్లం? 1 crore వరకు తీసుకోవచ్చు. ప్రాబ్లం మనం దానికి ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు 2 crore తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. సంతోషం. ఫ్రెండ్స్ విన్నారు కదా, అన్నగారు అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ గురించి కానీ రేటు గురించి కానీ ఎందుకు అమ్ముతున్నారు రీజన్ కూడా ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. లోపల వెళ్ళే విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అయితే విషయంలో బోర్ పాయింట్ ఇచ్చారు. దాని పక్కకే సంపు కూడా ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మెట్ల కింద ఒక వాష్ పాయింట్ అండ్ ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మీటర్ ప్యానల్ బోర్డు ఉంటుంది. చూసుకోండి, విశాలమైన పార్కింగ్లో ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4 బైకులు వచ్చే విధంగా మంచి ఫ్లోరింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల ఇల్లు చూసే ముందు ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. సాగర్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు వచ్చేసి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆదిబట్ల TCS వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా అద్భుతం, మంచి రోడ్డు కనెక్టివిటీ. ఎటు చూసుకున్నట్టయితే ఇది 2 BHK పోర్షన్. ఈస్ట్ ఫేస్ నిమిదం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే అందమైన పూజ గది, దాని పక్కకే విశాలంగా ఒక మంచి స్పేషియస్ గల ఒక కిచెను, హాల్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నా, కింద ఫ్లోరింగ్ చూసుకున్నా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకుని మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని, ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కిచెన్ కానీ మన హాల్ కానీ మాస్టర్ బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇటు చూసుకుని అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఈజీగా ఒక ఇద్దరు పిల్లలు ఉండే విధంగా 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకున్న, సరిపడిన సెల్ఫ్లతోని ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు విశాలమైన 2 కార్ల పార్కింగు, 2 BHK పోర్షను. ఓనర్స్ ఉంటున్న 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిచర్ చాలా అద్భుతంగా ఉంటుంది.
వెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. మంచి బాల్కనీ, మంచి ఫ్లోరింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో సింహద్వారం ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ ఇండియన్ బీటీటీతోనే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకొని సెట్ బ్యాక్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK ఫుల్లీ ఫర్నిచర్తోని చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, విశాలమైన హాల్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు టీవీ యూనిట్ కూడా చాలా మంచి కబోర్డ్స్ చేయించడం జరిగింది. టీవీ వెనకాల ఏదైతే చూస్తున్నారో ఈ పోర్షన్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, ఈజీగా ఒక 2 పిల్లలు ఉండే విధంగా మంచి ప్లాట్ఫామ్తో ఒక కబోర్డ్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ కూడా కబోర్డ్ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫాల్ సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి 2 విండోలతోని చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. క్వాలిటీ విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే తన దగ్గర నుండి సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి. ఏదైతే ఈ పార్టీషన్ చూస్తున్నారో ఈ పార్టీషన్ అవతల మనం చూసుకున్నట్టయితే విశాలమైన ఒక డైనింగ్ ఏరియా, ఒక 4 డైనింగ్ టేబుల్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి క్రాకర్ యూనిట్తోని ఫాల్ సీలింగ్ లైట్లతోని. ఇటు చూసుకున్నట్టయితే ఇది కిచెన్. ఈజీగా 2-3 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా అద్భుతమైన మంచి ప్లాట్ఫామ్తోని మంచి కలర్ కాంబినేషన్ గల మంచి కబోర్డ్స్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగుందో. ఇటు వచ్చేసి ఒక 2 వ్యక్తులు ఉండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 10x10 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని మంచి కబోర్డ్స్తోని ఫాల్ సీలింగ్ లైట్లతోని ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనకాడలేదు. ఇటు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా ఓనర్స్ ఉంటున్న పోర్షన్ ఇది. మనకు సెకండ్ ఫ్లోర్లో పోర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, పెంట్ హౌస్లో పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము. విశాలమైన బాల్కనీ ఉంటుంది. 2 1 BHK పోర్షన్లు ఇవ్వడం జరిగింది. ఈస్ట్లో ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. నార్త్లో కూడా ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. అందులో విశాలమైన హాలు, బెడ్రూము, కిచెను, కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHK పోర్షను. చూసుకోండి లోపల ఎంత విశాలంగా ఉందో. టోటల్ ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతమైన మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని మంచి టీవీ పాయింట్. ఇటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే ఇది కిచెన్. కిచెన్ కూడా ఈజీగా 2 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని సరిపడని సెల్ఫ్లతోని. ఇక్కడ ఇది వాష్ ఏరియా. చూసుకోండి, వాష్ ఏరియా కూడా చాలా ఫేసెస్ రావడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మనకు గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. సాగర్ హైవే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫేసెస్ రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని సేమ్ ఇదే విధంగా మనకు నార్త్లో కూడా ఉంటుంది. పెంట్ హౌస్లో 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం పెంట్ హౌస్ పోర్షన్ చేరుకున్నాము. అందమైన హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అద్భుతమైన మంచి ఎలివేషన్. చూసుకోండి, పెంట్ హౌస్ 1 BHK పోర్షన్ ఇది. దీని ముందు ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో లోపల వీళ్ళు డ్యూటీకి వెళ్ళడం వల్ల మనం లోపల చూపించలేకపోతున్నాము. మీరు లైవ్లో వచ్చినప్పుడు అది కూడా చూపించడం జరుగుతుంది. లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. అదేవిధంగా బయట కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకి ఇనుప మెట్లు ఇవ్వడం జరిగింది. పైన ఫ్లోరింగ్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఒక వాష్ ఏరియా ఉంటుంది. 2 వాటర్ ట్యాంకులు కూడా, అవి కూడా మనకు సిమెంట్ ట్యాంకులు కూడా కట్టడం జరిగింది. ఒక మున్సిపల్ వాటరు, ఒక బోర్ వాటరు. చుట్టూ అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో సాగర్ హైవేకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రాగన్నగూడలో ఉంటుంది ఇల్లు. గణేష్ నగర్ కాలనీ ఫేజ్ 2లో ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా సందేహాలు ఉంటాయి పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయాలి అమాయక మరవి. మరొకసారి రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2,10,00,000 చెప్తున్నారు. 2 CR 10 lakh చెప్తున్నారు. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని అద్భుతమైన రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయాలి మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నెంబర్ ఇస్తున్నాను. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.